నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క సబ్జెక్ట్ పేరు ఏంటంటే అబండెంట్ లైఫ్ చర్చ్ కాదు, అబండెంట్ లైఫ్. ఏంటి? అబండెంట్ లైఫ్, సమృద్ధి అయిన జీవితం గురించి కొన్ని వారాలు నేను ఇక్కడ నేర్చుకోబోతున్నాం. మీకు తెలుసు కదా, ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది. సో బైబిల్ స్టడీలో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ముఖ్యంగా అబండెంట్ లైఫ్ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. మీకు ఈ సిరీస్ వింటే ఈ యొక్క కొద్ది రోజులు, కొన్ని వారాలు, నాకు తెలియదు 5, 4, 3 కాదనుకోండి, 4-5 వారాలన్నా నాకు చెప్పాలి ఈ విషయం గురించి. అయితే మీరు కంటిన్యూగా వచ్చి విన్నప్పుడు అసలు ఈ పేరు ఎందుకు పెట్టాము ఈ చర్చికి అనేది మీకు అర్థమవుతుంది. అబండెంట్ లైఫ్ చర్చ్ అని ఎందుకు పెట్టామనేది మీరు అర్థం చేసుకోవాలంటే ఈ సిరీస్ విన్నప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది మీకే అర్థమైపోతుంది. ఓకే, సో అందుకనే ఈ యొక్క సిరీస్ని జాగ్రత్తగా వచ్చి వినండి. ఓకే, ఫస్ట్ నేను యాక్చువల్గా ఈ యొక్క సిరీస్లో మీకు నేర్పించబోయే సబ్జెక్ట్ ఏంటంటే, మెయిన్ థీమ్ ఏంటంటే లాస్ ఆఫ్ ఇంక్రీజ్. లా తెలుగులో అభివృద్ధి చెందే సిద్ధాంతాలు. అది మీ ఆరోగ్య విషయంలో కానీ, ఐశ్వర్య విషయంలో కానీ, మీ కుటుంబ విషయంలో కానీ అభివృద్ధి చెందేదానికి పాటించాల్సిన సిద్ధాంతాలు. ఇంగ్లీష్లో లాస్ ఆఫ్ ఇంక్రీజ్. ఈ యొక్క సిరీస్లో మనం ముఖ్యంగా నేర్చుకోబోయేది ఇది. సో నా జీవితంలో ఏం చేయాలా, నేను అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలా, నేను ఆ యొక్క దేవుడిచ్చిన దాన్ని తీసుకోవాలంటే, దేవుడు అనేక లాస్ పెట్టాడు పిల్లరా, బైబిల్లో సిద్ధాంతాలు పెట్టాడు. సో వాటిని పాటిస్తే తప్ప మనకు దేవుడు ఇస్తాడేది మనం పొందుకోలేం. అందుకనే మనకు చాలా అవసరము. ప్రతి శుక్రవారం వచ్చి వినండి, మీకు ఏం చేయాలా. చూడండి, కొలాయిలో నీళ్ళు దండిగా వస్తానా అంటారు కదా, వర్షం దండికి పడుతుంది, బింది బోర్లేసి ఏం ప్రయోజనమ్మా, ఎంత వర్షం వచ్చి. సో మీకు లా తెలియదనుకో, మీరు బోర్లు వేసినట్లు బిందెని మీరు దేవుడు ఇస్తాడేది పొందుకోలేరు. దేవుడు తరఫున ఆకాశ వాకిలు తెరిచిపెట్టాడు ఆయన, కానీ కింద బింది బోర్లేసి ఉంటే, కుండ బోర్లేసి ఉంటే ఏమవుతుంది, నువ్వు ఆ దేవుడు ఆకాశాన్ని తెరిచినా మన దగ్గర ఏముండదు, ఒక చుక్క నీళ్ళు కూడా ఉండవు. సో అందుకనే దయతో వినండి వచ్చి. ఇప్పుడు తను ప్రియ అదే చెప్తా ఉంది కదమ్మా, ఇంతవరకు మనం విన్నాము ఎగ్జాల్టేషన్లో. దేవుడు అన్నాడు యుద్ధం యెహోవాదే. దేవుడు అన్నాడు భక్తికి జీవం కాసి అన్ని ఇచ్చేసాను. దేవుడు అన్నాడు నీ విరోధంగా ఏ విధమైన ఆయుధం వర్దిల్లదు. ఆయన చేసాడు. నీ పార్టిసిపేషన్ లేదనుకో, నువ్వు చేయాల్సింది చేయదనుకో, నీ కోసం అది నెరవేర్చబడదు. యేసు ప్రభు, నేను చాలాసార్లు చెప్పాను, నిన్న ఆదివారం కూడా చూసుకున్నాం మనం అనుకుంటా. దేవుడు తన కుమారుణ్ణి శిలువ మీద పెట్టేసి ప్రపంచానికి చూపించాడు. ఎవరైతే ఆయన్ని ప్రభుగా స్వీకరిస్తారో వారికి పాతాళం ఉండదు ఇంకానే. ఎవరైతే ఆయన్ని ప్రభుగా తమ జీవితంలో ఆహ్వానిస్తారో వారికి నిత్య జీవితం ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించబడతాయని ఆయన చేసేదేదో. నా భాగం ఉంది ఇప్పుడు, ఏంటది? ఆయన్ని స్వీకరించడం. సో ఇదే విధంగా ప్రతిదీ దేవుని వాక్యంలో మనం చూసుకున్నాడు. ప్రతి దానికి దేవుడు సిద్ధాంతం పెట్టి ఉన్నాడు పిల్లరా. తన పని తను చేశాడు. యేసు ప్రభు ఏ రోజు సమాప్తం అన్నాడో బైబిల్ చర్చ్ సిలువలో, ఆ రోజు యాక్చువల్గా నా భాగం మొదలైంది. క్రైస్తవ జీవితం మతం కాదు, క్రైస్తవ జీవితము ఆ క్షణం మొదలైంది. మీకు తెలుసు కదా క్రైస్తత్వం ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు యేసు ప్రభు సమాప్తం అన్నాడో అక్కడ యాక్చువల్గా క్రైస్తత్వము స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇది మతం కాదు, ఈ యొక్క నూతన సృష్టి మొదలైంది పిల్లరా. నేను ఎవరు? నూతన సృష్టి. ఎందుకంటే పాత సృష్టి గతించిపోయింది ఆ క్షణం ముందు. ఎప్పుడైతే ఫినిష్ అన్నాడో అందరి పాపాల కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, అందుకే సమాప్తం అన్నాడు ఆయన. సో ఆ తర్వాత నువ్వు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీ పాత జీవితం సమాప్తం. నీకు హిస్టరీ లేదు పిల్లరా, నాకు హిస్టరీ లేదు. నాకు ఫ్యూచర్ ఉండేది, వర్తమానం ఉంది, ప్రజెంట్ లైఫ్ ఉంది, ఫ్యూచర్ లైఫ్ ఉంది. అందుకనే వెనకలా ఏం జరిగిందో నాకు పట్టించుకోవాల్సిన పనిలే. మా అమ్మ నాన్న బీదోలుగా ఉండొచ్చు, నా గత జీవితం ఎంతో భయంకరంగా ఉండొచ్చు, చాలా అసలుకి నేను టెర్రరిస్ట్ అయి ఉండొచ్చు, లేకుంటే మర్డర్ అయి ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు నేను.
కానీ ఏ క్షణం నేను ప్రభువులోకి వచ్చానో నాది న్యూ బుక్ మొదలైంది పిల్లరా. నేను స్వర్గంలోకి పోయినప్పుడు నా బుక్ తీసినప్పుడు నా పాపాలు ఏముండవు దాంట్లో. ఎవరు అన్నారు లైక్ దావీదు స్వర్గానికి వెళ్ళినప్పుడు దావీదు చూసింటాడు నా గురించి, మరి ఏమేమి రాయబడ్డా, నేను చాలా తప్పులు చేశాను కదా, పాపం చేశాను కదా అని. యాక్చువల్ బైబుల్ అంటే అదే చెప్తారు, అట్లా అర్థం చేసుకోవాలని. దావు తిప్పేసి అంటే తన చేసిన మంచి ఉంది కానీ ఏ చెడు లేదు, ఎందుకంటే చెడుని రక్తం కడిగేస్తుంది పిల్లరా. అందుకే బైబిల్ మీరు చదివినప్పుడు రక్తం ఇప్పుడు కూడా ప్రవహిస్తుంది అని రాయబడింది. సో మీ పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రభువుని రక్షకుడు అంగీకరించిన తర్వాత తన యొక్క తను సిద్ధాంతాలని మనం పట్టించుకోకుంటే నువ్వు ఆ ఏరియాలో ఫెయిల్ అయిపోతావు, ఆ ఏరియాలో నువ్వు విజయం సాధించలేవు. అందుకనే లాస్ ఆఫ్ ఇంక్రీజ్ చాలా అవసరం. ఓకే, నేను ఒక 2 వారాలు మన దేవుడు అబండెన్స్ ఇచ్చే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు అని, మన దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అనేది నేను ఫస్ట్ 2 వీక్స్ చెప్పాలని ఆశపడుతున్నా. ఆ తర్వాత లాస్ ఆఫ్ ఇంక్రీజ్లోకి మనం వెళ్దాం. అయితే ఈ యొక్క విషయాలు మీకు నాకు మాటికి నెమరేసుకోవాలి పిల్లరా. అందుకే నేను ఇయర్ ఆరంభంలో ఇది చేసుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ చేసుకున్నాను, దేవుడు నా హృదయంలో పెట్టాడు. అందుకే ఈ ఇయర్ ఆరంభంలో ఇది చెప్తున్నాను నేను. ఏది? నా దేవుడు సమృద్ధి ఇచ్చే దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. అవసరం మనకు అప్పుడప్పుడు బ్రష్అప్ చేయడం, ఎందుకంటే లోకంలో ఉన్నాం మనం. అంటే బీదరికం లేదు ఈ లోకంలో, దారిద్ర్యం లేదు, భారతదేశంలో లేదు. కానీ దేవుడు తెలుసుకోకపోవడం వలన ప్రజలు బీదరికంలో ఉన్నారు పిల్లరా. ఓకే, సో పాయింట్ ఏంటంటే, ఈ దేశంలో ఉన్నాం, లేకపోతే ఈ లోకంలో ఉన్నాం, ఈ ప్రపంచంలో ఉన్నాం, ఎక్కడైతే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, శాపంతో మనిషి పీడించబడతానడం. చాలాసార్లు మనం ప్రభువులు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి ప్రభువులకు వచ్చిన తర్వాత కూడా ఇదే జీవితమేలే, ఇంకా ఇది ఇంకేముంది అని. అందుకనే మీకు ఇక్కడ వచ్చి వినడం చాలా అవసరం. ఇది కాదు యాక్చువల్ జీవితము, దేవుడు పెట్టిండేది. నా కోసము సమృద్ధి అయిన జీవితం దేవుడు పెట్టి ఉన్నాడు పిల్లరా. సో ఆ యొక్క టాపిక్ చాలా అద్భుతమైన విషయాలు మనం వినబోతున్నాం ప్రతి సాటర్డే. ఓకే, సో మొదటగా 115వ కీర్తన 12 నుంచి 14 వాక్యాలు చదువుదాం. 115వ కీర్తనలో 12వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. చదువుతారు ఎవరైనా? 112వ కీర్తన 115వ కీర్తన 115వ కీర్తన 12, 13, 14 చదువునేనా? యెహోవా మమ్మను మర్చిపోలేదు. సౌండ్ పెట్టు మా దివ్య. అది యెహోవా మమ్మను మర్చిపోలేదా? చదువునేనా? ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మా ఇంటన్నారా? సార్ నాతో పాటు చెప్పండి, మనం కన్ఫ్యూజ్ చేస్తాం. ఇది కేజీవి వర్షన్లో పెట్టినా 115:14. ఓకే, చూడండి, నేను నాతో పాటు చెప్పండి. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్ము ఆశీర్వదించును, ఆయన ఇజ్రాయేలీయుల ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. నేను ఇంగ్లీష్లో ఎందుకు పెట్టానంటే, కేజీవి వర్షన్ అన్నాను నేను. 14 పెట్టినా చూడండి. ఇంగ్లీష్లో ఇంకా నాతో పాటు చెప్తారా? ఇంగ్లీష్లో చెప్పగలరా? ద లార్డ్ షల్ ఇంక్రీజ్ యూ మోర్ అండ్ మోర్. అది కాదు, నాకు తెలుగులో రాలే ఇది. ఈ మోర్ కాదు, ఈడుండేది పీటీసీ దగ్గర ఉండే మోర్ కాదు. దేవుడు ఎట్లా జీవిస్తాడంట మనల్ని? లార్డ్ షల్ ఇంక్రీజ్ మోర్, లార్డ్ షల్ ఇంక్రీజ్ యూ మోర్ అండ్ మోర్, యూ అండ్ యువర్ చిల్డ్రన్. ఈ మోర్ అండ్ మోర్ అనే పదం చాలా తీయటి పదం. మీకు నచ్చుతుందో లేదు కానీ నాకు చాలా నచ్చుతుంది. చాలామంది క్రైస్తవులకు నచ్చదు ఇది. మోర్ అండ్ మోర్ అంటే కదా. నా దేవుడు ఏం దేవుడు? మోర్ అండ్ మోర్ దేవుడు. అర్థమవుతుందా? మీకు నాకు ఎల్లప్పుడూ ఏ దాంట్లో ఉంచాలని కోరుకుంటాడు ఆయన? మోర్ అండ్ మోర్ ప్లరా కదా. సో గుర్తుపెట్టుకోండి, నా దేవుడు తెలుగులో ఏమని రాబడింది? యెహోవా
మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుని యొక్క హృదయం అది. అమ్మా జాగ్రత్తగా వింటున్నారా? దీనికి విరోధంగా ఏదన్నా మీ మైండ్లో ఉంటే, దేవుని విషయమై, దేవుని గురించి మీలో ఇంకా ఏదైనా వేరే రకమైంది, ఆయన దీవించడు, ఆయనకి ఇష్టం లేదు, ఆయనే మాకు ఐశ్వర్యం ఇవ్వడం లేదు, ఇటువంటివి ఏదైనా రద్దీ ఆలోచనలు మనలో ఉంటే వాటన్నిటి తీసి పక్కన పడేసిండి. ఇది మాత్రమే నా జీవితంలో ఉండాలి. ఏంటది? ఉదయం లేస్తూనే చెప్పండి, ఈ కన్ఫెషన్ మీలో రావాలా. ద లార్డ్ షల్ ఇంక్రీజ్ మీ మోర్ అండ్ మోర్, మీ అండ్ మై చిల్డ్రన్ మోర్ అండ్ మోర్. ఏం రాలే ఇప్పుడు? మోర్ అండ్ మోర్. అందుకే దేవుని పదాలు, వాక్యము జుంటితేన దారకంటే తేనెదేని ప్లరా. నాకు చాలా కాలం ముందు అర్థమయ్యేది కాదు, ఎందుకు దావీదు ఈ మాట అన్నాడు. ఏంటి? విస్తారమైన మేలిమి బంగారు కంటే నీ వాక్యము కోరద. ఎందుకు? అరే ఇంత బంగారు కంటే వాక్యం విలువైందా? ఎస్, బంగారు నీకు ఈ లోకంలో సుఖం తెచ్చిచ్చచ్చు కొద్దిగా, కానీ వాక్యము నీకు ఆత్మీయ లోకంలో, భౌతిక లోకంలో, మానసిక లోకంలో, ఆర్థిక లోకం, ప్రతి చోట నీకు విజయం ఇస్తుంది పిల్లరా. అందుకంటే బంగారు కంటే నీ వాక్యము కోరదగిన. అందుకే నా జీవితంలో ఎల్లప్పుడూ కూడా వాక్యానికి మనము ప్రాధాన్యత, ఇలా వాక్యాన్ని మనం ఎక్కువ కోరుకోలే పిల్లరా. ఓకే, సో కీర్తనకారుడు దేవుని హృదయాన్ని ఇక్కడ మనకు కనపరుస్తా ఉన్నాడు. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించే దేవుడు, ఎల్లప్పుడూ ఆశీర్వదించే దేవుడు పిల్లరా. మీకు తెలుసా, ఇజ్రాయెల్ జనాంగం ఎదుట నేను ఒకసారి విన్నా. ఇది వాళ్ళ దగ్గర పోయి, ఇజ్రాయెల్ జనాంగం ఇప్పుడు ఉన్నారు కదా, ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ దగ్గర పోయి మీరంటే దేవుడు ఆశీర్వదించడు, లేకుంటే ఆ దేవుడు ఐశ్వర్యమీడని చాలా కోప్పడతారంట వాళ్ళు, ఇజ్రాయెల్ జనాంగం. ఎందుకంటే వాళ్ళు అంటారు, మా దేవుడు యెహోవా దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, ఆయన మమ్మల్ని అభివృద్ధి పరిచే దేవుడు, మాకు మోర్ అండ్ మోర్ ఇచ్చే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు. వాళ్ళు చెప్పడమే కాదు, వాళ్ళ విశ్వాసమే కాదు, ఈ ప్రపంచంలో ధనికుల్లో వాళ్ళ చాలా ధనికులు పిల్లలు వాళ్ళు. అన్ని విధాల దేవుడు నిజంగానే వాళ్ళని ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు, వాళ్ళ దేవుడు ఒకటే, యెహోవా దేవుడిని వాళ్ళు కూడా నమ్మేది. అందుకే వాళ్ళు నమ్మరు యెహోవా దేవుడు ఆశీర్వదించాడంటే. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా దేవుడు ఈ సృష్టిలో, ఈ భూమి మీద మమ్మల్ని అందరికంటే ఎక్కువ ఆశీర్వదించే దేవుడు అని. అందుకే ఇజ్రాయెల్ దేశాన్ని మీరు చూస్తారు, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళని గణపరిచాడు. గొప్ప దేశం ఈ భూమి మీదే. ఆ దేశాన్ని చూసి మనం యెహోవా దేవుడు, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవచ్చు. ఆ దేశంలో ఉన్న జ్ఞానము ఏ దేశంలో లేదు పిల్లరా. మీకు చాలాసార్లు చెప్పా, ఇన్వెన్షన్స్ అన్నీ చేసింది ఎవరు అంటే 90% ఇజ్రాయేలీ, యూదులే. ఈరోజు ధనికులు వాళ్ళే. చూడండి, ఇప్పుడు మీరు న్యూస్ చూస్తే ప్రపంచంలో చిన్న దేశం అది ఆంధ్ర. లైక్ అంటారు, మన హైదరాబాదు సికింద్రాబాద్ కలిస్తే ఎంత ఉంటుందో అంత చిన్న దేశం. ప్రపంచంలో ప్రతి దేశం భయపడతా వాళ్ళకి. ఇప్పుడు 7 దేశాలతో దాదాపు యుద్ధం చేస్తున్నారు, అందరి మీద విజయం వాళ్ళదే. అందరూ వాళ్ళ ముందర మోకరిల్లు వేశారు, ఆల్రెడీ చేతులు ఎత్తేసారు, మేము మీతో యుద్ధం చేయలేమని. పెద్ద పెద్ద దేశాలు పిల్లరా. కారణం ఏమో తెలుసా? యుద్ధము యెహోవా చేస్తాడు, అదే దేవుడే నా దేవుడు. అందుకే వాళ్ళు అంటారు, మమ్మల్ని జనములో పాపులేషన్లో అభివృద్ధి పరిచే దేవుడు, ఆర్థికంగా అభివృద్ధి పరిచే దేవుడు మా దేవుడు. మా దేవునికి మేము కనుపాప లాంటి వాళ్ళము. ఈ భూమి మీద మాతో ఎవరు యుద్ధం చేయలేరు అంటారు, ఛాలెంజ్ చేస్తారు వాళ్ళు. ఈరోజు కూడా ఈ ప్రపంచంలో, కంప్యూటర్ యుగంలో మమ్మల్ని ముట్టుకున్నారా మిమ్మల్ని మేము భస్మం చేస్తారంటారు వాళ్ళు. చేస్తున్నారు కూడా అప్పుడే ఆన్ గ్రౌండ్. ఎవ్వరు వాళ్ళతో తట్టుకోలేరు పిల్లరా. కారణము ఇక్కడ ఏం రాబడిందో అది దేవుడు చేసే దేవుడు. వాళ్ళు అంటారు, మేము ఎవరి జోలికి పోం, మేము అందరికీ సహాయం చేస్తాం. అసలు ప్రపంచానికి దీవెన ఈరోజు కూడా. వాళ్ళు మెడిసిన్ తయారు చేయడమే ఇది, మనం మెడిసిన్ తింటా అనేది. వాళ్ళు కనిపెట్టిండేటివే, ఆ ఇన్వెన్షన్సే మనకి ఈరోజు దీవెనగా మారిండేది ప్రపంచానికే. మీరు వాడుతున్న వాట్సాప్, కంప్యూటర్, గూగుల్, ఇవన్నీ అమెజాన్, ఇవన్నీ వాళ్ళవే. అర్థమైందా మీకు? వాళ్ళు లేకుంటే ఇంకా ఎన్నేళ్ళు వెనకలు ఉండేదో ఈ ప్రపంచం. ఈ కారణము ఎందుకు మీకు చెప్తున్నానంటే,
యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇజ్రాయేలుని ఆశీర్వదించును. మీరు నేను ఈరోజు ఆత్మీయ ఇజ్రాయెల్. ఏ రోజు యేసు ప్రభుని నువ్వు రక్షకుడుగా అంగీకరించావో మీరు నేను ఆత్మీయ ఇజ్రాయెల్. ఇంక్రీజ్ ఈజ్ గాడ్స్ ఒరిజినల్ ఐడియా ప్లేరా. దేవుడి యొక్క హృదయంలో ఒకటే ఒకటి ఉండేది, ఏం తెలుసా? ఆల్వేస్ ఇంక్రీజ్, అభివృద్ధి, అభివృద్ధి, సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి దేవుని హృదయంలో ఉండేది. అర్థమైందా మీకు? ఓకే. దేవుని యొక్క నేచర్ ప్లేరా ఇది. దేవుని యొక్క నేచర్ని అర్థం చేసుకోండి. దేవుడు ఎప్పుడే కానీ కిందికి పోనీడు మనిషిని. ఆయన ఎప్పుడు ఇంక్రీజ్ చేసే దేవుడు, అబండెన్స్ ఇచ్చే దేవుడు. ద్వితీయోపదేశకాండం 28 పెట్టిన 28:3 నుంచి చూడండి. జస్ట్ కొన్ని వాక్యాలు చూపిస్తాను మీకు. నేను చెప్పాను మీకు మన దేవుడు సమృద్ధి అయిన దేవుడు, సమృద్ధి ఇచ్చే దేవుడు అని మీకు చెప్తున్నా ఈ వారం రేపు వారం. కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను చూడండి. నువ్వు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందులు ఏమిటా? తెలుగులో దీవింపబడిందని రాయబడింది. ఇంగ్లీష్లో మీరు చదవండి. ఇంక్రీజ్, 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 మల్టిప్లికేషన్, ఇంక్రీజ్. ఆ తర్వాత వాక్యం పెట్టాను, ఇదే పెట్టు, తెలుగులోనే పెట్టు, దాన్నే పెట్టుమా తెలుగులో. చూడండి. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దేవుని యొక్క నేచర్ని మీకు చూపిస్తాండి. అది ఆయన మైండ్ సెట్. అమ్మ మీరు ప్లేట్ ముందర కూర్చున్నప్పుడు, తిండికి బిర్యానీ ముందర కూర్చున్నప్పుడు మీ మైండ్ సెట్ ఏముంటుంది? అది మైండ్ సెట్ అంటే అర్థము. దేవుని మైండ్ సెట్ ఈ సృష్టిలో ఏంటంటే, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుతూ, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుతూ, ఆ తర్వాత నీ మీద పడు నీ శత్రులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవని నీ మీదకి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి. దట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. అబండెంట్ లైఫ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం మనము. దట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మైండ్ సెట్ ఎప్పుడు నీ గురించి మూర్ఖత్వంగా కూడా కళ్ళు కూడా ఊహించదు. నన్ను కిందికి తోసేసే దేవుడు ఈయన అని ఆయనకు తెలీదు. కిందికి పోతాను. దానికి కారణం నా యొక్క ప్రవర్తన, నా యొక్క నమ్మకపోవడం ఆయన్ని. లేదంటే ఎప్పుడు ఇంక్రీజ్ ఆయన. ఇంకా ముందుకు నేను చదవడం లేదు కానీ, నీ కొరకు ఆకాశ వాకిలు తెరిచి పట్టుదలంతో విస్తారంగా దీవెనలు కుమరిస్తానంటాడు. నిన్ను అప్పిచ్చేవానిగా చేస్తాను. ఎవరికి అప్పించేదానికి? పక్కింట్లో ఉన్న ఆమెకు కాదు, ప్రపంచానికి, దేశాలకు నువ్వు అప్పిస్తావు. ఇజ్రాయెల్ దేశం ఈరోజు ప్రపంచాలకు అప్పిస్తుంది తెలుసా మీకు? ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏది అబద్ధం కాదు పిల్లరా. హైయెస్ట్ ఎకనామీ వాళ్ళ దగ్గర ఉంది. మీకు తెలుసు అమెరికాలో రిచెస్ట్ పీపుల్ ఎవరో? యూదులు. ఆడేదో చెప్పడమే కాదు, చేసి చూపించే దేవుడు ఆయన. వాళ్ళకంటే ధన్యులు మనము. మీకు తెలుసా? యూదుల కంటే కూడా. ఎందుకంటే మన మీద రక్తంతో మనం కడగబడ్డాం. వాళ్ళలో దేవుడు నివసించడంలా, మీలో నాలో వాళ్ళు నూతన సృష్టి కాదు, యూదులు అయినప్పటికీ. కాకుంటే వాళ్ళతో ఏముంది? పాత నిబంధన ఉంది. మీతో నాతో ఏముంది? క్రొత్త నిబంధన, పాత రెండు ఉన్నాయి మనతో. ఓకే. విషయం ఏమంటే పిల్లరా, దేవుని మైండ్ సెట్ ఇది. ఈవెన్ మీరు అనుకోవచ్చు, కొత్త నిబంధన చూడండి, పౌలు ఏమన్నాడు? 1 కొరింథీ 3:6 మీరు చూస్తే, నేను విత్తాను, అపోలో నీళ్లు పోసాడు, దేవుడు దాన్ని వృద్ధిపరచెను. సంఘం గురించి రాయబడింది, ఆత్మల గురించి రాయబడింది. పిల్లరా, ఈరోజు సంఘంలో లక్షల ఆత్మలు రావాలన్నది దేవుని కోరిక. మూర్ఖత్వం కూడా మనం ఆలోచించకూడదు. దేవుడు ఆపుతాడు రాకుండా. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నన్ను ఎప్పుడు అభివృద్ధిలో చూడాలని కోరుకునే దేవుడు, అబండెన్స్లో చూడాలని కోరుకునే దేవుడు. పిల్లరా, దేవుని యొక్క యాక్చువల్ ఐడియా ఇది. ఏం ఐడియా? ఒరిజినల్ ఐడియా ఏంటి? అబండెన్స్. మోర్ అండ్ మోర్. గుర్తుపెట్టుకోండి, సమృద్ధి. అందుకే బైబిల్లో చూడండి, అబ్రహామును దేవుడు దీవించి ఎట్లా చేశాడు? సమృద్ధితో నింపాడు. ఇస్సాకుని సమృద్ధితో నింపాడు. యాకోబును సమృద్ధితో నింపాడు. యోసేపును సమృద్ధితో నింపాడు. నీ కొరకు, నా కొరకు ఎగ్జాక్ట్లీ అదే ప్లాను. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. నువ్వు వ్యాపారం చేస్తున్నావా? నువ్వు ఆయన్ని నమ్ము. నీ ఉద్యోగంలో ఆయన్ని నమ్ము. నీ ప్రమోషన్ గురించి ఆయన మీద ఆధారపడు. నీ గుండెని ఆయన చూసినప్పుడు, నేను ఫస్ట్ జనవరికి నేను చెప్పాను మీకు, దానియేలు హృదయాన్ని చూసినప్పుడు పిల్లరా దీవించలేక ఉండలేకపోయాడు దేవుడు చాలా అబండెన్స్ పిల్లరా. కళను చూపించి కళకు అర్థం చెప్పింది దేవుడు అని. హీఈస్ అబండెంట్ గాడ్.
ఊహించలేం పిల్లరా. నేను ఒక బుక్ చదువుతున్నా, ఆమె దేవుని ఆ దైవజనుడు ఇప్పుడు లేటెస్ట్గా నేను డీటెయిల్గా మళ్ళీ చెప్తాను. ఆయనలో నుంచి యేసు ప్రభు వెలుగు కనపడుతుంది. ఆ బ్రదర్ని చూస్తే యేసు ప్రభులో ఉండే వెలుగు ఆయన ముఖంలోంచి బయటకు వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నువ్వు ద్వారం తెరవాలి కానీ ఆయన ఈరోజు కూడా ఏదైతే అబ్రహాంతో చేశాడో, మోషేతో చేశాడో, నీతో నాతో చేసే దేవుడు ఆయన. ఆ యొక్క బుక్ ఆయన సాక్ష్యం చెబుతా అంటే ఆయన నిలబడితే ఆయనలో నుంచి మహిమ పోతూ ఉంటుంది. అట్లా నేను కావచ్చు. దేవుడు పక్షపాతి కాదు పిల్లరా. కారణం విషయం ఏమంటే, మీ మీద నా మీద ఫేవర్ రావాలా, దేవుని ఫేవర్. కల్తీ హృదయం లేకుండా జాగ్రత్త పడాలా మనం. ఒకే హృదయం ఉండాలి మన దగ్గర. మనుషుల దగ్గర ఒకటి, దేవుని దగ్గర ఒకటి చల్లదు మా అంటే ఆయన అసహించుకోండి నిన్ను బాగు చేసుకుంటూ ఉంటాడు. టైం పడుతుంది మళ్ళీ నీకు అది పొందుకునేకి. ఓకే కానీ దేవుని యొక్క మైండ్ సెట్ ఏంటి మా? అబండెన్స్, సమృద్ధి. అర్థమైందా? ఓకే. అందుకే బైబిల్ ఏమంటుంది? యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది పిల్లరా. నీ బిజినెస్ గురించి, నీ జాబ్ గురించి, నువ్వు ఏం చేస్తున్నా నువ్వు గుర్తుపెట్టుకోయేది సమృద్ధి 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 ఇచ్చే దేవుడు ఆయన. నిన్ను ఎప్పటికీ ఓడిపోనీడు ఆయన. బస్ ఆయన చేతుల్లో చెయ్యి నువ్వు నడుస్తూ ఉండు. ఓకే. సరే, మన కొరకే కాదు, మన పిల్లల కొరకు ఎటువంటి ప్రణాళిక పెట్టినాయన 115, 14. ఇంకోసారి ఐ లవ్ దిస్ వర్డ్ స్టూడెంట్. మన పిల్లల గురించి ఎంత మంచి మాట రాయబడింది. ఏం రాయబడింది నాయన? 15, 14. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఇంగ్లీష్లో మోర్ అండ్ మోర్. అమ్మా, నీ పిల్లలను ఏం చేశాడంట దేవుడు? ఐ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్ మోర్ అండ్ మోర్. అందుకని పిల్లల గురించి దిగులు పడకండి. చాలామంది నేను సంవత్సరం ఆరంభం కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పాల. దిగులు పడద్దండి పిల్లల గురించి. ఆలోచించాలా, చింతపడకూడదు. ఏమవుతుందో. మీకు విషయం తెలుసా? చింత పాపము బైబిల్ ప్రకారము. చింతిస్తావే చింత అది పాపం పిల్లరా. మీరు అనొచ్చు, ఎందుకు సార్ చింత పాపం అంటే? ఎందుకు చింతిస్తున్నావు అంటే, నువ్వు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మడం లేదు కాబట్టి చింతిస్తున్నావు. పిల్లల గురించి చింతించద్దండి. బైబిల్లో ఒక ఆయన చింతించి చంపేసినాడు ఒకటేసారి. ఎవరు? యోబు. భయపడిపోయేవాడు యోబు. పిల్లలకి ఏమవుతుందో బలులు అర్పించేవాడు, కానీ భయపడేవాడు. భయం ఏం చేసిందంట? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది. మీ భయము చాలా నష్టం తీసుకొస్తుంది మీకు నాకు. మనకు భయపు ఆత్మ ఈలేదు దేవుడు. పిల్లల విషయంలో భయపడకండి, దేవునిలో పెట్టండి. పిల్లల్ని నేను చెప్తున్నా మీకు, నేను మహా క్లవర్ని అనుకోవద్దండి పిల్లలు పెంచే విషయంలో. సైతాన్ గాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పెట్టేశాడు. పక్కింటి పాపని చూపించి, ఎదురింటి పాపని చూపించి, ఎదురింటి పిల్లుల్ని చూపించి, లేదంటే మీ బంధువుల్లో చూపించి, వాళ్ళు చూడు ఫస్ట్ క్లాస్ అంట, 199 అని నువ్వు దేవునికి దూరం చేసి పిల్లల్ని, ఆ పిల్లలు నీ పిల్లలు అనుకున్నావా? ఆ పిల్లల చేతుల నుంచి నువ్వు అమ్మేస్తాను నీ పిల్లల్ని. నేను చదివిద్దనంలా, బాగా చదివిలా, కానీ పిల్లలకి చదివిల్సింది దేవుని విషయాలు, దేవునిలో పెట్టాలా. నష్టం వచ్చిన అందరికీ 99 రాని, నీ పిల్లడికి 80 రాని, లేదంటే 70 రాని, కానీ నీ పిల్లడు దేవునిలో ఉన్నాడని ఆ యొక్క తృప్తి నీకు ఉండాలా. ఇప్పుడు నీతిగా ఉన్నాడు నా పిల్లలు, వాక్యం తెలుసు, కన్ఫెస్ చేస్తారు నా పిల్లలు, అంటే దేవుని వాక్యంలో నేను పెంచుతున్నానే ఒక తృప్తి నీలో ఉండాలా. పరిగెత్తద్దు 70-90%కి. నేను చెప్తున్నా, సక్సెస్ వచ్చేది ఫేవర్ వలన పిల్లరా. తెలుగులో ఏమంటారు ఫేవర్ని? దయ లేకుంటే ఇంకోటి ఏదో ఉంది, అనుగ్రహం అంటే గ్రేసు, ఏదో ఆ రోజు చెప్పాను తెలుగులో. పక్షము, పక్షము, చాలా మంచి పక్షము. చదవద్దు అనలేను నేను. పిల్లరా, ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీ పిల్లల దగ్గర ఉన్న మార్కులు కాదు వాళ్ళు అడిగే ప్రశ్నకు జవాబు ఇచ్చేది. నేను మాధవితో పొద్దున్న మాట్లాడతాడు, అదే చెప్పాను నేను. నీ పిల్లల సర్టిఫికెట్లు తీసుకున్నప్పుడు ఆడ ఇంటర్వ్యూలో
ఆ ఫేవర్ ఉంటుందే, అది వాళ్ళతో ఉంటుంది. ఈ పిల్లోని సెలెక్ట్ చేసే తీరాలి నువ్వు. అది ఎదుటోడు ఎన్ని ఆన్సర్లు చెప్పినా అది రాదు. అంతే, వాడు సెలెక్ట్ చేసినప్పుడు కూడా అంటాడు, ఎందుకు చేసినానో ఏమో, నేను చేసినా అంతే. బస్ ఫేవర్ దానియేలు మీద ఫేవర్. నీ పిల్లల మీద ఫేవర్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? నీ పిల్లల్ని దేవునిలో పెంచినప్పుడు. అందుకని భయపడకండి, చింతించదండి. యాక్సిడెంట్ అయిపోతుంది, అదైపోతుందో, రోగం వచ్చి చనిపోతాడో. డోంట్ డూ దాట్. ఒకటి నువ్వు పిల్లల కోసం చేయాల్సింది, నీ పిల్లలకు సంబంధించిన వాగ్దానాలు తీసుకొని డే 1 నుంచి ప్రెగ్నెన్సీ వచ్చిన రోజు నుంచి నేను మీకు ఛాలెంజెస్ చెప్తున్నా. అనేక మంది జీవితాల్ని చదివి నేను మీకు చెప్తా ఉండేది. ఇజ్రాయెల్ జనాంగం అదే చేస్తారు పిల్లరా. గర్భంలో నుంచే దేవుని వాగ్దానాలు తీసుకుని పిల్లల కోసం చెప్తాను ఉంటారు. సాతాను నిన్ను అడ్డగిచ్చే ప్రయత్నం చేస్తాడు. అనారోగ్యంలో పడచ్చు నీ పిల్లలు, నువ్వు చెప్పేటప్పుడు పడకూడదు. నేను మీకు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఇడిచిపెట్టాల కన్ఫెషన్ అని. బైబిల్లో ఒక విషయం రాయబడింది పిల్లరా. 4 రకాల వ్యక్తులు ఉంటారు కదా భూమి మీద. ఒకరు ఎట్లా వాళ్ళంట, విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవలో పడ్డాయి, పక్షులు వచ్చి ఎత్తుకుని పోయారు. 2వ రకం వాళ్ళు ఎవరు? మన్ను ఉంది, కొద్దిగా ఉందంట, వేరు పట్టుకుంది కానీ ఎండిపోయి. ఎందుకంట? దాని ఆత్మీయ అర్థం ఏంటి? శ్రమయనను హింసయనను వచ్చినప్పుడు ఏమైంది? అది వాళ్ళు ఏం చేశారంట? వదిలేశారు యేసు ప్రభుని. నువ్వు కన్ఫెషన్ చేస్తాడు, వాడు అదే పనిగా అనారోగ్యంలో సిమ్టమ్స్ చేస్తాడు నీ బిడ్డకి. అదే పనిగా నీ పిల్లల్లో లేని సమస్యలు తీసుకొస్తాడు. నీకు భయపెట్టేదానికి, నువ్వు పిల్లల్ని చర్చికి తేకుండా చేసేదానికి, నువ్వు కన్ఫెస్ చేయకుండా చేసేదానికి, నీ పిల్లల్ని భక్తిలో పెంచకుండా చేయడానికి వాడు ఆ యొక్క శోధనలు వేస్తాడు. అందుకే బైబిల్ ఏం రాయబడిందని వినాల 3 పిల్లలు. శ్రమ అయినను హింస అయినా వచ్చినప్పుడు వదలకు. ఏదాన్ని? వాక్యాన్ని. ఆడ ఏం రాయబడింది తెలుసా? ఎందుకు శ్రమ హింస వస్తాడనేది? వాక్యం కోసమే. నువ్వు వాక్యానుసారం చేయకూడదు. అందుకే శ్రమలు హింసలు వచ్చినప్పుడు వదలకండి దేవుణ్ణి. ఇంకా ముందుకు వెళ్ళాలా. కొంచెం సేపు తర్వాత వాడు పారిపోతాడు, నువ్వు విజయంలోకి వెళ్తావు. పెద్ద సమస్య క్రైస్తవులతో ఏమంటే ఈ యొక్క లాజిక్ అర్థం కాదు వాళ్ళకి. బ్రదర్, దేవుని దగ్గర అవుతా అంటేనే ఇంకా సమస్యలు ఎక్కువవుతానే నాకు. అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. యేసు ప్రభువు అన్నాడు, ఇది నీకు అర్థం కాకుంటే ఇంకేమర్థమైంది అర్థం చేసుకుంటావు అన్నాడు శిష్యులతో. ఖచ్చితంగా చేస్తాడు వాడు. సో శ్రమ హింస వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని విరోధంగా పోకండి. అది దాటినారనుకో 30 60 100 పంట ఉంటుంది మన జీవితంలో. ఓకే, సో మీరు చూసినట్లయితే పిల్లరా ఏం చేయాలా? కన్ఫెషన్ పిల్లల కోసం చేయండి. భయపడక, చింతపడి అనవసరమైన మాటలు మాట్లాడదు. ఓకే, 15 నుంచి అవుతాం చూడండి. 115 నుంచి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. చూసారా? మీరు నేను ఎవరి ద్వారా ఆశీర్వదింపబడిన వారు? భూమి ఆకాశం సృష్టించేవాడు. ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. చూసారా? ఎందుకంట ఆయన మనల్ని మోర్ అండ్ మోర్ ఆశీర్వదించే దేవుడు. అర్థమైందా? చాలామంది బహుశా మీరేమనర్లేండి, ఎందుకంటే మీ పాస్టర్ని మీరు నాతో వింటున్నారు. చాలామంది ఇట్లా ప్రీచింగ్ ఎవరైనా బయట వాళ్ళు విన్నప్పుడు ఏమంటారంటే పాత నిబంధన గురించి చెప్తాడు పాస్టర్ని, కొత్త నిబంధన గురించి చెప్పడంలా. లేదంటే కొత్త నిబంధనలు ఏడ రాయబడింది? ఇట్లా వాళ్ళు మీకు దొరుకుతారు. పాత నిబంధన గ్రంథం గురించి చెప్తే కొత్త నిబంధనల గురించి చెప్పలే, కొత్త నిబంధన చెప్తే సో పాత కొత్త 2 ఒకటే. ఒక్క బలిదానాన్ని విడిచిపెట్టి అదొక్కటి చేయం మనము. పాపక్షమాపణ కొరకు పాత నిబంధనలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అది చేయము. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా మిగతావన్నీ పాత నిబంధనలన్నీ మనకు ఏమంటారు, అవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. ఓకే, వర్తిస్తాయి. ఓకేనా? సో ఓకే, కొత్త నిబంధనలో చూస్తాము. ఇది ఉందా? మోర్ అండ్ మోర్ ఉందా? ఏడన్నా ఏడుంది? చర్చి పేరులోనే ఉంది. యేసు ప్రభు ఏమన్నాడు? సో యేసుప్రభు నోట్లో నుంచి వచ్చిన మాటలు కీర్తనకారుడు ఏం రాశాడో అదే ఆయన అంటున్నాడు. కొద్దిగా తిప్పి మార్చి మాట్లాడుతున్నాడు అంతే. ఏమన్నాడు యేసుప్రభు? యోహాను 10:10లో దొంగతనమును హత్యను నాశనం చేయుటకు నేను ఎందుకు వచ్చా? జీవమిచ్చుటకును
అది సమృద్ధిగా. చూడండి, ఆయన అబద్ధం చెప్తాడా? కీర్తనకారుడు ఏం చెప్పాడో మోర్ అండ్ మోరే. ఇది కూడా మీరు స్ట్రాంగ్ డిక్షనరీలో చదివితే, స్ట్రాంగ్ కంకార్డెన్స్లో చదివితే ఈ పదం దగ్గర వాళ్ళు మోర్ అండ్ మోర్ అని రాశారు మీనింగ్. అదే కీర్తనకారుడు చెప్పిండేది యేసు ప్రభు చెప్తాన్నాడు. మన క్రైస్తవులు చాలామందికి చాలా అసహించుకుంటారు ఈ పదం అంటేనే. ఏంటి? మోర్ అండ్ మోర్, లేదంటే సమృద్ధి కదా, చాలా అసహ్యం వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు తెలుసా? చాలామంది ఏమంటారు తెలుసా? ఎంతుందో అంత సాటిస్ఫై కావాలరా నాయనా. ఏమంటారు తెలుగు సరి చెప్తాను అంటే, ఉన్న దాంట్లో తృప్తి పడాలా. మీకు కూడా చాలా ఇష్టం కదా ఉన్న దాంట్లో. ఇది బైబిల్ కాదు, బైబిల్ ఒప్పుకోదు. ఏ దాంట్లో తృప్తి పడాలా? ఉన్న దాంట్లో. అందుకే వారం వారం రండి చెప్తాం, ఉన్న దాంట్లో తృప్తి పడకూడదు. అమ్మా, బైబిల్ కాదు ఇది, మూర్ఖత్వము. ఆ యొక్క సెన్స్ నీలో నాలో ఉంటే ఉన్న దాంట్లో సాటిస్ఫై కావడము. నో, మోర్ అండ్ మోర్, దాంట్లో సాటిస్ఫై కావాలా. యేసుప్రభు ఎందుకు చెప్పాడు? నేను జీవమిచ్చుకొచ్చానంటే అయిపోయేది కదా. మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్ విజ్డమ్, మోర్ అండ్ మోర్ నాలెడ్జ్, మోర్ అండ్ మోర్ రెవల్యూషన్ నాలెడ్జ్, మోర్ అండ్ మోర్ జాయ్. ఓకే, సమృద్ధి, సమాధానం, సమృద్ధైన ఆస్తి, సమృద్ధైన ఆరోగ్యం. చాలామంది క్రైస్తవులు ఉన్న దాంట్లో నో, బైబిల్ కాదు అది, బైబిల్ కాదు పిల్లరా. అది బైబిల్ ఏమో తెలుసా? ప్రభు చెప్తాననే నిలబడి ఇక్కడ, నేను వచ్చినది జీవమిచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చేదానికి. చాలామందికి దుఃఖకరమైన విషయం ఏమంటే, యేసు ప్రభు చేస్తాననేది సైతానికి వేస్తారు, సైతాన్ చేస్తాననేది యేసు ప్రభు మీద వేస్తారు. ఎట్లా? సాతాను ఎందుకు వచ్చాడమ్మా? దొంగతనమును, హత్యను నాశనం చేసి. మీకు తెలుసా, చాలామంది క్రైస్తవులు యేసు ప్రభువే దొంగతనమును, హత్యను నాశనం చేస్తాడనేదే అనేవాళ్ళు ఉన్నారు. మీరు అనుకోవచ్చు నిజమా అని. ఈడ ఇనలేదు ఈ పుల్పిట్ నుంచి. మీరు చాలామంది పుల్పిట్ నుంచి ఇది కూడా పోతుంది సమాచారం ప్రజల్లోకి. మా ఫ్రెండ్ మొన్న ఒకటి ఫోన్ చేశాడు, తను పాస్టర్గా చేస్తున్నాడు ఒక చర్చిలో. తను ఒక సంవత్సరపు ఏమంటారు దాన్ని, సంవత్సరం తర్వాత చేస్తారు చనిపోయిన వాళ్ళకి జ్ఞాపకార్థ కూడిక, సంవత్సరపు జ్ఞాపకార్థ కూడిక. మొన్న ఫోన్ చేశాడు నాకు, బ్రదర్ ఆమెతో కలిస్తే ఫస్ట్ నాకు, అని బంధువులు కూడా వాళ్ళు కలిస్తే అంటుంది ఏమంటే, యేసుప్రభు ఎందుకు నా కూతురు చంపేశాడు. మీకు చెప్పాను లాస్ట్ టైం ఒక పాప క్యాన్సర్తో చనిపోయిందని. ఈరోజు కూడా అదే అంటే వాళ్ళ అమ్మ చెప్పేది, ఎందుకు దేవుడు నా కూతురుని చంపాడు, కాపాడచ్చు కదా ఆయన. ఎవరు కాపాదిస్తున్నారు? దొంగ సాతాను పని, యేసుప్రభుని. చాలామంది ఉన్నారు మీలో కూడా, చెప్పరు బయటకు, కానీ కష్టం వచ్చినప్పుడు ఏమనుకుంటాం? దేవుడే చేస్తానని. దేవుడే. చాలామంది క్రైస్తవులు పిల్లరా సరిగ్గా డాక్టరీన్, సరిగ్గా వాక్యం తెలియక, లేదు పిల్లరా, యేసుప్రభు ఎందుకు వచ్చాడు? జీవం ఇచ్చుట. ఏంటి జీవం? వాట్ ఈస్ దట్? అనుష, బైబిల్ చదువుతానో వాక్యం వింటావా? బైబిల్ చదవాలా? బంద్ చెయ్యి. ఏంటి జీవం అంటే? క్వాలిటీ ఆఫ్ లైఫ్, హిస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఏంటి సమృద్ధి జీవం అంటే? జాగ్రత్తగా వినండి పిల్లరా, హిస్ లైఫ్, హిస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆయన ఏ రకంగా జీవించేవాడో ఆ జీవితాన్ని ఇచ్చేకొచ్చినది అనేది. ఆయన ఆనందంతో నిండిన జీవితం. ఓకే, లైఫ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ లైఫ్? ఓకే, ఎట్లా పక్షుల యొక్క జీవితం ఏంటి? పక్షులు ఏం చేస్తా? పాడడమే దానికి జీవితం. ఓకే, పచ్చని గడ్డికి ఏంటి జీవితము? పచ్చదనం పిల్లరా. మీకు నాకు ఏంటి దేవుడు సమృద్ధి జీవితం అంటే? వింటానండి, చాలా ఉంది, ఈ రోజుకే సరిపోదు, ఇదే చాలా ఉంది సమృద్ధి జీవితం. ఏంటంటే యేసుప్రభు అంటాండేది, ఏ క్వాలిటీ జీవితం నాలో ఉందో అదే క్వాలిటీ లైఫ్ నీకు ఇచ్చేదానికి వచ్చినది నేను. అర్థమైంది? నేను ఆయన ఏమంటున్నాడో. హలో, ఓకే, ఇట్లేనండి. ఎవరు చెప్తాండేది ఈ మాట కదా? అదన్నా గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్తాండేదంటే, బంగారు వీధుల్లో తిరిగే దేవుడు వచ్చి అంటున్నాడు,
నా క్వాలిటీ జీవితము నీకు ఇచ్చేదానికి వచ్చింది. నేను ఏం జీవిస్తానో ఆ జీవితాన్ని నీకు ఇచ్చేదానికి వచ్చి ఉన్నా. దేవుడు జీవించే జీవితం, దేవుడు ఎట్లా జీవిస్తాడు బైబిల్ చెప్తుంది పిల్లరా. ఆయన ఉండే స్వర్గంలో ఎట్లున్నది, మొత్తము బంగారు వీధులో. మనం తార్ రోడ్ వేసినే సంతోషపడి ఓట్లు వేసాం రాజులకి, ఎవరికి, నాయకులకి. తార్ రోడ్ వేసినే ముడిచిపోతాం మనం. ఆడేం రోడ్లు, బంగారు వీధుల్లో జీవించే దేవుడు అంటున్నాడు, మై క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఐ వాంట్ టు గివ్ యూ. అందుకే ఎవరు చెప్తున్నారో అది చాలా అవసరము. నా డాడీ కాదు చెప్తాండేదే, ఈ లోకంలో ఉండే డాడీ కాదు చెప్తాండేదే, రే నేను జీవితం ఇస్తాను రా అని. అది చాలా అవసరం. ఎవరు చెప్తున్నారు ఈ విషయం అనేది పిల్లరా. ఆయన యొక్క గేటు పర్ల్స్తో తయారు చేయబడినవి. ఆయన నివసించే స్థలంలో ఆయన యొక్క గుమ్మాలు ఏమంటారు దాన్ని, ముత్యాలతో తయారు చేయబడినది. ఆయన కాంపౌండ్ ఐ డోంట్ నో ఎన్ని వేల కిలోమీటర్ల కాంపౌండో. స్వర్గం ఎంత పెద్దదో నాకు తెలియదు, కానీ ఏదాంతో చేయబడింది, ముత్యాలు, రజ్రాలు, వైడూర్యాలతో చేయబడింది. ఆయన అంటాడు, మై క్వాలిటీ లైఫ్ ఐ వాంట్ టు గివ్ యూ. సో చాలామందికి బంగారం అంటేనే సేమ్ క్రైస్తవులకి ఏం చేస్తారో అడిగిపోయి ఆడంతా బంగారే. అందుకే బంగారుతో కన్ఫ్యూజ్ కావద్దండి. బంగారం మంచిది, దాన్ని ప్రేమించినంత వరకు. ఒకసారి నాకు బాగా గుర్తుంది, మీకు చెప్పి బంగారు వేసుకున్నారు, జాగ్రత్త చచ్చిపోతే నరకని పోతాను అని. చూడండి మనోళ్ళు ఎక్కడున్నారు. ఆయన చూస్తే నేను సమృద్ధి జీవితం ఇస్తా, నా క్వాలిటీ లైఫ్ ఇస్తానంటే మీ ఇంట్లో ఏముండాలా, బంగారు రోడ్లు ఉండాలి మీ ఇంట్లో కూడా. మీరు నమ్మరు, నాకు తెలుసు, మన టెంకాయ నమ్మదు. మళ్ళీ ఆయన చెప్తాను అదే, ఆయన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే అదే. ఇంకా ఏమైపోయిందంటే పిల్లరా, ఈవెన్ యేసు ప్రభులో ఉన్న క్రైస్తవ సమాజంలో ఏమైపోయిందంటే, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వీళ్ళు అప్పుల్లో కష్టాల్లో ఉంటారు. వీళ్ళు ఎవరైనా కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణే వాళ్ళ లెవెల్లోకి తెచ్చేశారు. అందుకే మనం యేసు ప్రభు బీదోడు బాబు, ఆయనకి తలదాచుకునే కూడా ఇల్లు లేకపోయా, తిండి కూడా లేకపోయా. ఆయనకి ఎట్లా తయారు చేశారంటే యేసుప్రభుని ఎవరైనా అన్యులు విన్నారనుకో, పాపం ఆయన కూడా ఒక బ్యాగ్ ఇచ్చి అదే బొచ్చనా ఏమంటారు దాన్ని, ఆ చిప్ప ఆ టైప్ అనుకుంటారు వీళ్ళు మనం చెప్పే మాటలకి. ఆయన అంటాడు నా జీవితం అంటే మీకు నాకు బొచ్చ జీవితమా ఇచ్చేకి వచ్చినది ఆయన. పోనీ అట్లనే చెప్పండి. కానీ చాలామంది ప్రీచర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న ముత్తుట అప్పులు ఇవన్నీ తీసుకొని పోయి దేవునికి అటాచ్ చేసి నువ్వు కిందికి రా మాతో పాటే. ఒక ఆయన అన్నాడు బ్రదర్ మీరు ప్రీచ్ చేస్తారే, మా చర్చిలో అట్లా నేను ప్రీచ్ చేయలేం బ్రదర్, మా చర్చిలో అందరూ బీదోలేనంట. ఒరే వాళ్ళకే కదా కాలేదు, వాళ్ళ లెవెల్లోనే అంటే దేవుని నాటికి తీసుకురావాలి వాళ్ళ లెవెల్లోకి. బీదోడు యేసుప్రభు కూడా, యెహోవా వీళ్ళంతా బీదోళ్ళు, మనమంతా ఒకటే. మీకు తెలుసా ఒక విషయము, నా గురించి నా స్థితి ఏదైనా సరే, ఈరోజు నేను అప్పుల్లో ఉన్నా, నా దగ్గర ఉండాల్సిన ఆర్థిక స్థితి లేకపోయినా, ఈవెన్ ఆరోగ్య స్థితి లేకపోయినా, ఈవెన్ నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఏమై ఉన్నాడో దాన్నే ప్రీచ్ చేయాల. అప్పుడే మీరు నేను ఆ స్థితికి ఎదుగుతాం, ఆయన ఉన్న స్థితికి. కానీ జరుగుతానేది ఏంటంటే ఆయన్నే మన స్థితికి తీసుకొచ్చారు. ఓకేనే. సో అది కాదు పిల్లరా. ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే పిల్లరా, దేవుడు ఎటువంటి దేవుడు అంటే సమృద్ధిని నిరంతరము నీకు నాకు ఇవ్వాలని కోరుకునే దేవుడు. ఓకే, 3 లెవెల్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు నేను మీకు చెప్పి ముగిస్తా. మనిషికి 3 3 లెవెల్స్ ఆఫ్ లైఫ్ అంటే మనిషి భూమి మీద ఈ 3 స్థాయిల్లో జీవిస్తూ ఉన్నాడు పిల్లరా. ఓకే, నేను ఈరోజు జస్ట్ మీకు బ్రీఫ్ చేసి రేపు వారము ఈ 3 లెవెల్స్ ఆఫ్ లైఫ్ని ఎగ్జాంపుల్స్తో, బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్స్తో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సరేనా? ఓకే, మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్. ఈ ప్రపంచంలో ఎవరి గురించి అయినా మీరు మనం దేవుళ్ళలో ఉన్నాం కాబట్టి మన గురించి చూసుకుందాం. బయట కూడా ఇదే స్థితి ఉండేది. ఫస్ట్ వచ్చేసి నాట్ ఎనఫ్ లెవెల్. రాసుకుంటారా? రాసుకోండి. నాట్ ఎనఫ్ లెవెల్, తెలుగులో సరిపోదని రాయబడింది.
ఈజ్ నాట్ ఎనఫ్ లైఫ్. నాట్ ఎనఫ్ లైఫ్ అంటే ఏంటి మా? చాలని, సరిపోని. ఓకే, ఇది ఒక లెవెల్ ఆఫ్ లైఫ్ భూమి మీద మనుషులు జీవిస్తున్నారు. ఏంటి అది? ఉదాహరణకు చూడండి, చాలామందికి మనం అందరూ అయ్యి వెళ్ళాం దీంట్లో. ఏం లెవెల్ ఇది? 15వ తేదీనే శాలరీ అయిపోతుంది. అర్థమవుతుంది? నేను 10వ తేదీ శాలరీ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలా? ఎవరన్నా ఇస్తారా అప్పు అని చెప్పి వాళ్ళ ఇల్లు తిరగాల కదా, ఆడపోయి ఈడపోయి. మన అందరూ అయ్యి వెళ్ళాం దీంట్లో కదా. ఆడప్పు చేసి ఈడప్పు చేసి, కొంతమంది పాపము కరెంట్ ఆఫీసర్లు వచ్చి ఫీజు కూడా పిక్కొని పోతారు, లేవు కాబట్టి కదమ్మా. కొంతమంది గ్యాస్ సిలిండర్ అయిపోయినా ఆ రోజు పాపం బాధపడుతుంటారు, గ్యాస్ సిలిండర్ ఉందా అని. కారణం ఏమంటే నాట్ ఎనఫ్ లైఫ్. ఏంటది? నాట్ ఎనఫ్ లైఫ్. అది ఓకే, అది ఒక లెవెల్ లైఫ్. ఈ భూమి మీద అనేక మంది జీవిస్తుండే జీవితం పిల్లరా. ఓకే, రేపు వారం దీన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, రెండవ లెవెల్ ఏంటంటే జస్ట్ ఎనఫ్ లెవెల్. దానికి ఏమర్థం తెలుగులో? జస్ట్ ఎనఫ్ లెవెల్ అంటే కేవలం తగినంత. నేను డిక్షనరీలో చూసి రాసుకున్నాను. ఏంది? తగినంత. అమ్మ అర్థమైందా? అంటే నెలకు మాత్రం అంతే, ఇంకా దానికంటే మించి ఉండదు పిల్లరా. నెల వరకు సరిపోతుంది, అది జాగ్రత్తగా వాడుకుంటే. ఇది కూడా బిబ్లికల్ కాదు, అంటే దేవుని తరఫున కాదు ఇది. కానీ భూమి మీద మనం మనుషులు జీవిస్తారు, మనలో కూడా చాలాసార్లు ఈ లెవెల్ లైఫ్ ఉంటుంది చాలామంది జీవితాల్లో. కారణం ఏమంటే మనకు బోధించడము అలా బోధించబడింది కాబట్టి, చాలా చోట్ల అలా బోధిస్తున్నారు కాబట్టి. అగైన్ అది ఏంటి? ఉన్నదాంట్లో సాటిస్ఫై కామని, ఉన్నదాంట్లో సాటిస్ఫై కామని మీకు నాకు బోధించడం వలన, మన విశ్వాసము ఆ లెవెల్లో మనం పెట్టుకోవడం వలన ఈరోజు పరిస్థితి ఏమేమిందంటే చాలామంది క్రైస్తవుల దగ్గర ఎక్కువ ఉండడము పాపమని, ఎక్కువ ఉండడం వలన అపరిశుద్ధుడు అయిపోతారనే భావన ప్రీచింగ్ ద్వారా క్రియేట్ చేయడం వలన చాలామంది లెవెల్ ఎట్లయిందంటే జస్ట్ ఎనఫ్, అది ఉంటే చాలు. కానీ అది బిబ్లికల్ కాదు, దేవుని నుంచి వచ్చింది కాదు అది. అలా ప్రీచ్ చేయడం వలన ఏమవుతుందంటే చాలా చోట్ల అట్లా ప్రీచ్ చేసి మళ్ళీ సంఘంలో ఏదైనా డబ్బు కావాల్సి వచ్చింది అనుకోండి, కొన్ని సంఘాలు, నేను అది ఫాలో చేయలేను, ముందు నుంచి 10 ఏళ్ళ నుంచి ఫాలో చేయలేను నేను. అది దేవుని కృపలన నేను పాస్టర్ కాకుండా దేవుడు నాతో మాట్లాడి నాకు నేర్పించాడు కాబట్టి చాలా చోట్ల ప్రీచ్ చేసేసి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు సంఘం ముందు నిలబడి అడగడం జరుగుతుంది. ఏంటి? లైక్ మీటింగ్ పెట్టాలంటే డబ్బు కావాలా, లేకుంటే ఏదైనా ఏసీఏలు అనుకోండి డబ్బు కావాలా. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళు? ఎందుకంటే నువ్వు ప్రీచ్ చేసింది ఏంటి? జస్ట్ ఎనఫ్. అంతే ఉంది వాళ్ళ దగ్గర. ఇంకా అట్లని తెచ్చేలా వాళ్ళు అప్పు చేసి తెచ్చిస్తారా సంఘస్థులు? లేరు. అనేక సంఘాల్లో ఈ ప్రీచింగ్ వలన క్రైస్తవులు చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లరా. అందుకే ఇక్కడెక్కడ ఎప్పుడు అడిగేది ఉండదు నాకు మిమ్మల్ని, ఏసీ ఎంత బిల్లు వచ్చింది తెలుసా? మీకు తెలుసా ఎంత బిల్లు వస్తుందో? మీకు జ్ఞానం కోసం చెప్తాను నేను, డబ్బులు ఇమ్మని కాదు. ఎప్పుడైనా చెప్పారో విన్నారు మీరు ఎంత బిల్లు వస్తుందో? కానీ పే చేస్తా అంటాం. ఏ దానికోసం ఈ పుల్పిట్ నుంచి చెప్పను నేను, ఎందుకంటే ఇక్కడ ప్రీచ్ చేసేది సమృద్ధి గురించి కాబట్టి. మీ దగ్గర సమృద్ధి ఉండాలి కాబట్టి, చాలామంది దగ్గర ఉంది కాబట్టి మీరు టయానికి దేవునికి నేను అడగకముందే ఇస్తారు కాబట్టి. ఎప్పుడైతే మీరు నేను దేవుని యొక్క లెవెల్లో దేవుణ్ణి చూపించి మీకు ఆ లెవెల్కి తీసుకెళ్తే ఆ లెవెల్లోనే మీరు జీవిస్తారు. చాలా చోట్ల జరుగుతుంది, దేవుణ్ణి కిందికి తీసుకొచ్చాం మనం. ఓకే, ఈ 2 లెవెల్స్ దేవునివి కాదు, అది నేను చెప్పాల పాయింట్. ఏంటి దేవుని లెవెల్? చెప్పండి, నేను ఏం లెవెల్? మోర్ దెన్ ఎనఫ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ ఏంటి? ఫస్ట్ నాట్ ఎనఫ్, రెండవది జస్ట్ ఎనఫ్. తెలుగులో మీకు బాగా తెలుసు, అర్థమైంది. మూడోది ఏంటి? మోర్ దెన్ ఎనఫ్. ఇది కావాలా, ఇది సమృద్ధి జీవితంలో మీరు నేను నేర్చుకోవాల్సింది. జస్ట్ 2 ఎగ్జాంపుల్స్. రేపు వారం నేను జనములు బైబిల్లో చూపించి చెప్తా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇక దీని గురించి కొన్ని విషయాలు నిందాం. మీకు నాకు దేవుడు ఎప్పుడు కూడా మోర్ దెన్ ఎనఫ్ కలిగి ఉండాలని, మోర్ అండ్ మోర్ కలిగి ఉండాలి. చెప్పాను కదా ఆ పదం.
అబండెన్స్ కలిగి ఉండాలని, తన లెవెల్ జీవితం కలిగి ఉండాలని ఆలోచించండి. ముందు చూడండి, ఇప్పుడు ఇదేనండి. దేవుడు ఒక మనిషిని సృష్టించి వేల కొలది ఫలాలిచ్చే చెట్లను సృష్టించాడు దేవుడు. ఎవరికి? ఎంతమంది కోసము? ఒక్కరి కోసం, కేవలం ఆదాము కోసము. ఆ టైంలో ఒకే మనిషి ఉండేది భూమి మీద. ఇంకా సారా కూడా ఎవరామె అవ్వ కూడా రాలా. ఓకే, ఎన్ని చెట్లు? ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, వేల కొలది చెట్లు సృష్టించేశాడు దేవుడు ఆదాము ఒక్కని కోసం. చూడండి ఆయన యొక్క మైండ్ సెట్. ఉదాహరణకి మనకు చెప్పాడు అనుకోండి దేవుడు, బాబు నాయనా మీరు చేపల్ని సృష్టించరా అని అంటే ఏమయ్యేది? చూస్తారు, ముందు చూడండి ఏమయ్యేది? చేపలు సృష్టించమని అంటే మనము జల్లలు, కొడదలు, చిత్తర్లు 3 రకాలు సృష్టించేవాళ్ళం. దేవుడు అన్నాడు అనుకో, ఏంట్రా ఇది 3 రకాలు సృష్టించావంటే మనం ఏమనేవాళ్ళం చెప్పండి? సాల్లే ప్రభా యాలనేవాళ్ళము. కానీ మీకు తెలుసా ఎన్ని రకాల చేపలు ఉన్నాయి భూమి మీద? సృష్టిలో లైక్ వేల లక్షల రకాల చేపలు ఉన్నాయి. ఈ భూమి మీద మానవుడు రోజు తిన్నా కూడా అయిపోవు. ఆయన గురించి మీకు చెప్తాండి. అది ఆయన ఏమన్నాడు తెలుసా? నా క్వాలిటీ లైఫ్ నీకు ఇచ్చేదానికి నేను వచ్చిండేది. అర్థమవుతుంది పిల్లరా? మీకు నాకు చెప్పిండి అదే పని చేసేవాళ్ళు. ఎన్ని రకాల చేపలు? 3 రకాలు. కానీ ఆయన ఎన్ని రకాల చేపలు సృష్టించాడు చూడండి, ఆలోచించండి. హలో, మనం కొట్లాడుకుంటున్నాం క్రైస్తవులు, దేవుని బిడ్డలు. అబండెంట్ లైఫ్ గురించి ప్రీచ్ చేస్తాను మీకు, ఓకేనా? నేను అప్పుడప్పుడు వీడియోలు చూస్తా అంట, ఎంత బాధ వేస్తుందంటే ఏం చేస్తానో వీళ్ళని. ప్రీచర్సే దాంట్లో విశ్వాసం. అరే సూట్ వేసుకుంటే కూడా ఎత్తేస్తున్నారు ప్రజలు. ఎవరు? ఒక పాస్టర్ ఎవరన్నా మంచి సూట్ వేసుకుని ప్రీచ్ చేశాడు అనుకో, ఒక ఆమె ఏమని తెలుసా? ఏంది కుక్క మాదిరి అది మెడలో తాడు కుక్క కట్టుకున్నట్లా. చూడు కామెంట్, ఎట్లా కామెంట్లో ఎంత భయంకరమైన కామెంట్ తెలుసా? ఏంటి నువ్వు మాట్లాడుతండి ఇది? ఎంత కాస్ట్లీ సూట్ వేసుకున్నాడు. ఆయన భార్య చూడు ఎంత కాస్ట్లీ చీర కట్టుకుంది. వాళ్ళు ఎట్లా బట్టలు వేసుకున్నారు. అరే నీకు యేసు ప్రభు ఎవరో తెలుసా? నాకు చాలా అనిపిస్తుంది అసలు ఈ జీరో నాలెడ్జ్ పిల్లారా. ఆయన ఎంత లగ్జూరియస్గా ఉన్నాడు చూడు. ఆయన చేతిలో ఎంత లావంగరం చూడు. ఆమె కలర్ కొట్టుకుని చూడు. మన కొన్ని రోజుల క్రితం అరే ఆమె కలర్ కొట్టుకుంటేనే బాగుండేది. అండ్ మనం తెల్లండి నుండి ఎట్లా వాళ్ళ సంసారం జరుగుతుంది? హలో కదమ్మా, కుండకి పెయింట్ వేసినట్టు బాగుంటుంది. మేము పెయింట్ వేసుకోకుంటే మీరు చూడలేరు మమ్మల్ని. మంచిది అది. వీళ్ళు చూడండి ఎట్లా ఎత్తేస్తారు. మంచి సూట్లు వేసుకోకూడదు పాస్టర్లు. సూట్లు ఎలా? ఒకే కలర్ డ్రెస్, ఒకదంట ఒకే డ్రెస్ అంట, ఒకే కలర్ అంట, వేరే కలర్లో ఎవర్రా వేరే కలర్ పుట్టించిండేది? మీ అనుకోలా అమ్మా? అర్థమవుతుందా? మీకు తెలుసా రకరకాల, అందుకే అట్లా చేయొద్దండి, తప్పది. దేవుడి కోరిక ఏం తెలుసా? నువ్వు లావియస్లీ నువ్వు తన క్వాలిటీ లైఫ్ కలిగి ఉండాలా. నాకు తెలుసు చాలామంది తిడతారు అనుకుంటుంది, ఎవరన్నా ఇంటికినా ఆ తర్వాత నాకే దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేకపోతాను ప్రజలు. దేవుడు ఎట్లా బట్టలు వేసుకుంటాడు చూసారా? బైబిల్ చదివారా? దేవుడి బట్టలు, దేవుడు వేసుకున్న బట్టలు చూసారా? చూడలేదా మీరు? నేను బట్టలు అన్నప్పుడు ఏదో ఇష్టానుసారం వేసుకోమనంలే. ఎస్, మోడెస్టీ ఉండాలా. అనవసరంగా అరుస్తుంటారు యూట్యూబ్లో. వాళ్ళు ఏం వేసుకుంటే నీకు మోడెస్ట్, నేను అది కూడా అదే చెప్తున్నాను, అట్లా గలీజ్ కాదు. నీకు ఎలా ఖరీదు ఓకే. దేవుడు ఎట్లా బట్టలు వేసుకుంటాడు చదవరు బైబిల్ ఎప్పుడన్నా మీరు? యెషయా గ్రంథం చదవండి, ఎట్లా బట్టలు వేసుకుంటాడు దేవుడు. 6వ అధ్యాయం ఎవరైనా చదవండి. ఆయన 6వ అధ్యాయం 1వ వాక్యమే చదవండి. చదవండి ఎట్లా బట్టలు వేసుకుంటాడో దేవుడు. మైక్లో చదవండి. ఆయన రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొనెను. చాలు. ఎంత పెద్ద చొక్కా! మనైతే ఏమన్న వాళ్ళము?
ఏంది ప్రభా ఇంతమంది బీదోళ్ళు బట్టలు లేకుండా ఉంటే నీకేళ అంత పెద్ద బట్ట, ఎన్ని మీటర్లు అది, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? తప్పు. మనం దేవునికే సలహా ఇచ్చేవాళ్ళము. ఇంత పెద్ద చొక్కా అవసరమా? 2 మీటర్లు చాలదా? 2 మీటర్లు షర్టు, 1 మీటర్ ప్యాంటు, ఈ మిగతా బట్టలన్నీ తీసేసి. ఎంతమంది బీదోళ్ళు ఉన్నారు మా దేశంలో, వాళ్ళని చూడవే అనేవాళ్ళు మనోళ్ళు. ఆయన కనపడ్డా ఏమంటే వీళ్ళకి అట్లా వాళ్ళు కనపడ్డినా. చూడు ఎంత పెద్ద చొక్కాను, ఎన్ని మీటర్లు ఉంటుందమ్మా మందిరము, ఆయన చొక్కా అంచులు చూసారా? యూట్యూబ్లో సూట్ వేసుకుంటేనే నీకు సరిపోదే, ఆయన్నేమంటావు నువ్వు? ఫస్ట్ ఆయన చెప్పండు, అంత పెద్ద బస్, ఎన్ని మీటర్లు వస్త్రం నువ్వు వేసుకున్నావు ప్రభా? ఆయన ఏమంటుందో తెలుసా? ఏం జవాబిస్తాడు ఆయన? మీరు అడిగారు అనుకోండి, బహుశా అనుకుందాం, అడిగారు అనుకోండి, మూర్తి బెదర్ మీరు అడిగారు అనుకోండి, ఏమంటాడు ఆయన? హలో బ్రో, ముందర చూడండి, ఏమంటాడు ఆయన? ఏమంటాడు చెప్తున్నా. మనం ఎందుకంటాం అన్నమాట తెలుసా? ఎంతమంది బీదలు ఉన్నారు కదా, తిండి లేకున్నారు. ఆయప్ప సూట్ వేసుకున్నాడు, ఆయప్ప కారులో తిరుగుతున్నాడు. ఆయమ్మ చీర ఎంత తెలుసా? ఫాస్ట్ అమ్మాయమ్మ, ఎంత కాస్ట్లీ చీర కట్టించాడు. ఎంతమంది బీదలు ఉన్నారు, ఎంతమంది తిండి లేని ఉన్నారు, ఎంతమంది అనాథలు ఉన్నారు. ఆయనకి ఆ మాట చెప్పావనుకో, ఆయన ఒకటేమంటాడు, బ్రో అది కాదు బ్రో, సిస్సు అది కాదు సిస్సు. నాకు ఎంత సృష్టించానంటే, నేను ఈ సృష్టిలో ఉండే మనుషులందరూ ఎంత తిన్నా అరిగిపోదు, కరిగిపోదు. అది బ్రో నేను సృష్టి. అందుకే అంత పెద్ద చొక్కా వేసుకొని కూర్చున్నాను నేను. ఎంత పెద్ద చొక్కా! ఈ భూమి మీద కరువు ఉండేది నేను సూట్ వేసుకోవడం వల్ల కాదు, నేను పెద్ద బంగ్లాలో ఉండడం వల్ల కాదు బీదరికం ఉండేది. ఆ వ్యక్తి యొక్క మైండ్ వల్ల ఆ వ్యక్తి బీదరికంలో ఉన్నాడు. అర్థం చేసుకోలేకపోవడం వల్ల అట్లున్నాడు. కొంతమంది దేవుణ్ణి, యేసుప్రభుని రక్షకుడుగా లేకపోవడం వల్ల దరిద్రంలో ఉన్నారు. కొంతమంది రక్షణ పొందుకొని ఇదిగో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ ప్యాంటు, ఈ షర్ట్, అలా అక్కడ. ఎవరు నీకు పిలుస్తాడనేది? నేను జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను దేవుడు. నాకు అర్థమైంది కాంటెక్స్ట్ ఏమో, మీకు అర్థమవుతుందా? చాలా మంది ఏముంటుందంటే క్రైస్తవులు కూడా, బ్రదర్ ఆడ ఎంతమంది బీదోలు, ఓ అనాథలు, ఓ ఆడ తెలుసా నీకు? యాళ్ళు నెత్తి మీద తీసుకున్నాను వాళ్ళందరిని తెచ్చి. నీ బిజినెస్ కాదు అది. నువ్వు ప్రభుతో నడిచేటప్పుడు నిన్ను తన కృప నుంచి కృపకి తీసుకెళ్ళి నిన్ను దీవించి ప్రపంచానికి చూపించాలా. చూడు, నన్ను నమ్మిన వాళ్ళు నేను ఏం చేస్తానో అది నీతో దేవుని యొక్క బిజినెస్. వాళ్ళు ఎందుకు బీదగా ఉన్నారు? ఈ భారతదేశంలో దరిద్రం ఉందని కాదు, వాళ్ళ దరిద్రంలో ఉండేది. భారతదేశంలో బీదరికం వలన కాదు, దేవుడు ఇలేదని వలన కాదు బీదరికం ఉండేది భారతదేశంలో. కొంతమంది స్వార్థం వలన దాచిపెట్టుకున్నారు, అందుకని భారతదేశం బీదరికం ఉండేది. ఈ భూమి మీద మనం చేయాలా. మళ్ళీ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా చేస్తానో లేదా? మన అనాథ పిల్లలు చదివిస్తానో లేదా? తెలుసాదని మర్చిపోయినారు అప్పుడే. కొంతమంది తల ఊపరే. తెలుసా మీకు? చర్చ తరఫున అనాథ పిల్లలు చదివిస్తానమండి. ఆదిలక్ష్మి నీకు తెలుసా? తెలుసు కదా. నువ్వు ఇట్లా అంటావు నాకు అర్థం కాలే, నాకు భయపడతాను. నువ్వు ఇట్లా నల్లో తెలియదు, ఇట్లా నల్లో. అనాథ పిల్లలు చదివిస్తున్నాం మనం. వృద్ధాశ్రమానికి ఖచ్చితంగా ప్రతి నెల తూచా తప్పకుండా పంపిస్తాం. ఫోన్ చేసి కనుక్కోండి మీరు కాల్సింటే. మిషనరీస్ పంపిస్తాం మనం, ఎక్కడ ఏ అవసరమో పంపిస్తాం, అది వేరే. కానీ వాళ్ళని పట్టుకొని ఆడ అనాథ పిల్లలు ఉన్నారని చెప్పి నేను ఈడ ప్యాంటు షర్ట్ మానేసి ఏదో చినిపోయిన రంధ్రాలు పెట్టి అంగి వేసుకున్నాను అనుకో, దానివల్ల ఏమీ మారదు ప్రపంచము. కానీ మారేది ఎప్పుడు తెలుసా? నువ్వు ఇక్కడ బంగారు వీధుల్లో తిరిగినావు అనుకో, నువ్వు ఇక్కడ ఆయన క్వాలిటీ లైఫ్ జీవించావు అనుకో, అప్పుడు ప్రపంచం నిన్ను చూస్తుంటుంది. కోన్ రేవో అని, అంటే ఎవరు వస్తున్నారో అని నిన్ను చూసి. అది దేవుడు, ఆ విధంగా దేవుడు తన మహిమను చూపించుకోవాలని కోరుకుంటాను. అది అర్థమవుతుందా మీకు నైనా? హలో. సో ఇది ఈ మైండ్ సెట్ కావాలా మీకు నాకు. ఆయన లెవెల్లోకి మీరు నేను వెళ్ళాలి. అర్థమవుతుందా బ్రో? ఎందుకంటే చాలామంది బ్రోలు వీడియోలు పెడుతున్నారు, ఎంత కాస్ట్లీ సూటు. ఒక ఆయన అంటున్నాడు, యేసు ప్రభు గాడిద మీద నడిచాడు సార్, వీళ్ళ మాదిరి కాదో. అరే అంటే నువ్వు ఏమనుకుంటావు? ఇప్పుడు గాడిదల మీద పోలా పాస్టర్లు అంతా ఈడ. మీకు తెలుసా
నేను ఇది రాసేటప్పుడు మెసేజ్ రాసేటప్పుడు నాకు 1971లో నేను జట్కాలో పోయాను స్కూల్కి. జట్కా అంటే తెలుసా? గుర్రం ఉండి ముందర టకా 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 అని. అప్పటికి నాకు బాగా గుర్తుంది, అంటే చెప్తాను మీకు అర్థం చేసుకోవాలని. మేము చాలా రిచ్ అప్పుడు మా ఫ్యామిలీలో. నిజం చెప్తానా, మా వీధిలో వాళ్ళంతా చూసేవాళ్ళని. బాగా జట్కాలో పోవడం అంటే ఏందనుకున్నావు ఆ టైంలో? 71లో. ఇప్పుడు జట్కా లేదు, ఆ టైంలో జట్కా ఉండింది. ఆ టైంలో గుర్రాలు. యేసు ప్రభు టైంలో రాజులు కూడా గాడిదల మీద ప్రయాణం చేసేవాళ్ళు. ఆ లెవెల్, ఆ టైంలో అది విలువైంది. నువ్వు దాన్ని తీసుకొచ్చి ఒక నువ్వు అనవసరంగా తిక్కబడినట్లు మాట్లాడితే ఎట్లా? నువ్వు నాకు గాడిదలో పొమ్మంటే పాస్ ఏడిపోతారు వాళ్ళు పాపం. అసలు మీకు తెలుసా ఇంకో విచిత్రము? 7 వండర్స్లో 8 వండర్ ఉంది. ఏం తెలుసప్పండి? గాడిదలు లేవు ఇప్పుడు. నేను ఎప్పుడు చూసారా ఎప్పుడు గాడిదలు? గాడిదకి ఎంత డిమాండ్ తెలుసా? ఒక ఆయప గాడిద పట్టుకుని వస్తున్నాడు, పాలో పాలో అని. మహారాజు అయిపోయినాడు గాడిద ఇప్పుడు కష్టం గాడిద దొరకడం. నీకు కార్లు దొరకడం ఈజీ. అదేదో ఫోన్ చేస్తే వస్తారు వాళ్ళు 10 నిమిషాల్లో. నువ్వు గాడిదకి ఫోన్ చేయి, నువ్వు ఫోన్ రారు వాళ్ళు. మార్నింగ్ వస్తాం సార్, ఇప్పుడు రాలేమంటారు వాళ్ళు. 300 రూపాయలు అంట ఇంత పాలు. 300 ఎంతో చెప్పారు మాకి. చూడండి, కొద్దిగా టెంకాయలు నీళ్లు పెట్టుకోవాలి మనము. ఊరికే నోరు ఉంది కదా అని 4 పెట్టేసి యేసు ప్రభు మహనీయుడు, మహానుభావుడు, దేవుడు గాడిదలో పోతే ఈ కార్లు వీళ్ళకి, విమానాలు వీళ్ళకి. సో దాంట్లో పడకండి. చెప్తే కదా నీకు దేవుడిగిన మాకు ఎవరికైనా మన వాళ్ళు క్రైస్తవులు ఈరోజు చెప్పింటే, అనంతపురంలో ఉన్న క్రైస్తవులు చెప్పింటే చేపలు పుట్టిపోండి ఏం చేసేవాళ్ళు? 3-4 రకాలు పుట్టించి దేవుని చెప్పాలి, దీంతోనే అడ్జస్ట్ కావాలను అనేవాళ్ళు దేవునికే. అలా డిస్కవరీ ఛానల్లో చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. మా దేవుడు చెప్పింటే పూలు సృష్టించండి పోయి అని ఏఎల్ చర్చ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మా అక్కలందరూ పోయి చెండు మల్లి, జాజిమల్లి, ఇంకోటి గులాబీ, ఎక్కువ అంటే మల్లెలో రాత్రి కూడా పెట్టుకునేది. దేవుడు నన్ను ఏందిరా 4ఏనా? మనం అంటే ఏమనుకున్నామంటే చాలా 4 చాలు, దీనికంటే ఎక్కువ అనేవాళ్ళు. కానీ తెలుసా మీకు, లక్షల 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 కొలది చెట్లు దేవుడు సృష్టించాడు, పూలు సృష్టించాడు దేవుడు. నేను మైండ్ సెట్ చూపిస్తాను, సమృద్ధి జీవం అంటే ఏంటో అర్థమవుతుందా మీకు? హలో, అది దేవుని యొక్క హృదయం పిల్లరా. ఒక క్రైస్తవుడు అన్నాడు, హలో, ఒక అతను అన్నాడు, ఒక అతను అన్నాడు, ఓకే, ఏమనంటే, బ్రదర్, దేవుడు మనకు తినేకి ఇచ్చిండేది ఎంజాయ్ చేయడానికి కాదు, కడుపు నింపుకోవడానికి, అదే కడుపులో వేసుకొని జీవించడానికి అన్నాడు. కడుపు జీవించడానికి, ఎంజాయ్ చేయడానికి కాదంట. అర్థమవుతుంది నేను ఏం చెప్తాను మీకు? అర్థం కాలేదు కదా? తిండి దేవుడు ఇచ్చినది ఎంజాయ్ చేయడానికి కాదు అని తినకూడదు మనము. మీకు అట్లా చెప్తేనే అర్థమయ్యేది. ఎందుకంటే నా దిక్కు చూసి ఏందంటాను నువ్వు అంటున్నారు కొంతమంది. ఎంజాయ్ చేయకుండా తినాలంటే అట్లే ఎట్లా తింటాము? ఇప్పుడు వినండి, ఇప్పుడు మైసూర్ పాక్ అనుకో అని తినరా? కాదు. చూడు, క్రైస్తవులే, బయట వాళ్ళు చెప్పరు వాళ్ళు అని తింటా అంటారు వాళ్ళు. వీళ్ళు చూసి యేసు ప్రభుకి ఎంత బాధేస్తుంది అంటానవేంటి? తప్పది, ఎంజాయ్ చేయకూడదంట క్రైస్తవులు. చూసారా ఎక్కడెక్కడ పోతాం మనం? మైసూర్ పాక్ అట్లా మహనీయమైన స్వీట్ దొరికితే, అమ్మా గులాబ్ జామ్ విత్ ఏంది మాది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనుకో, గులాబ్ జామ్ విత్ బటర్ స్కాచ్ నాకు ఫేవరెట్ డిష్ అది అని తింటాను నేను. ఆడు ఊరికే వేసుకున్నాడు సక్కని పోలంట లోపలికి. అది మహాపాపం అంట నమ్మలడము. అరే దేవుడు ఇచ్చినది ఎందుకు? టేస్ట్ పడిసి ఇచ్చినది ఎందుకు? నమ్మలేదు దానికి వేసి. అర్థమేదా మీకు? మీకు అర్థం చేసుకోవాలని ఎంత బాధపడాల్సి వస్తుందో, నాకు తాపత్రయపడాల్సి వస్తుంది. లడ్డు ఫేవరెట్ నాకే. పాపం సిస్టర్ భార్గవి వాళ్ళకి ఎవరు చెప్పిన లడ్డు తెచ్చేసినారు ఇట్లా సరే మొన్న కారు కొన్న రోజు. మీరేమన్నా ఎప్పుడు లడ్డు ఇచ్చారు మాకు లేదు, అందరికి యాడ్ ఇస్తారు పాపం వాళ్ళు. హలో, కారు కొన్నప్పుడు లడ్డు ఇచ్చినారు.
మన లడ్డు వీక్నెస్ ఒకటి, అంటే వీక్నెస్ అని మళ్ళీ వీక్నెస్ అనుకోద్దండి. లడ్డు తిన్నా, మొత్తానికి ఈమె తినిందో లేదేమో డబ్బా అయిపోయింది. నేను ఒక్కనే ఉన్నా ఆ రోజు. ఆమె ఇద్దరున్నా తిన్నావో లేదు తెలుసు, పాపం తిన్నావా ఏమో తెలుసు మనకి. లడ్డు అయిపోయింది. నాకు ఆ లడ్డే కావాలా. వీళ్ళకి చేసే మర్యాద పోతుంది, బాగుండదు. ఏం చేయాలా, పెద్ద కాంప్లికేషన్ అయిపోయింది ఇది. ఆ డబ్బా పడేసింటే మేము ఉండే రాసామని చెప్తాం చూడండి, మర్యాద తీదండి మళ్ళీ మాకే. ఏడని పోయి చెప్పొద్దని ఆ లడ్డు మాస్టర్ అని, లడ్డు తింటాడని. ఇంకోటి చెప్తున్నా మీకు అసలేంది. ఉండండి, నేను లడ్డు మానేసిన, 2 చేతులు ఎత్తి చెప్తాను, లడ్డు మానేసిన. ఎందుకంటే నా జీవితమే లడ్డే తెచ్చేసా అందరూ మా ఇంట్లో. అంతకుముందు చెప్పాను మా 2-3 సార్లు, లడ్డు అంటే నాకు ఇష్టమని. ముందు కళ్ళు లడ్డు వచ్చేది నాకే. సరే లడ్డు తింటానా. మనోళ్ళు ఏం చేశారు సార్, ఈడ ఈ గుంపు బర్త్డే అంటే లడ్డు, నేను చూడాల్సిన పనిలే, లడ్డే ఉంటుంది అది. మళ్ళీ వీళ్ళకి ఎవరు చెప్పారు, లడ్డే తీశారు వీళ్ళు. అది కథ అంతా. కానీ దయతో నా మీద జిలేబీ ఉంది, మైసూరు పాకు ఉంది, వాటికి కూడా నోట్లోకి రానిండి. ఒకవేళ వీళ్ళు అనుకుంటే ఈకుండా పర్లే. కానీ నువ్వు లడ్డు తెచ్చి అడగను మా ఇంట్లో. నాకు అప్పుడే తెలుసు బర్త్డే డబ్బా వస్తుంది అనుకో, చిన్నదే 250 గ్రాము. నాకు తెలుసు బుచ్చే లడ్డే ఉంటుందని. ప్రాకిపోయింది చర్చిలో ఈ యొక్క విషయము. సరే మొత్తానికి కొద్దిగా అంటే ఇష్టమే అనుకున్న లడ్డు. మిగతా స్వీట్స్ కూడా ఇష్టమే నాకు. అది గుర్తుపెట్టుకోండి, అది నా పాయింట్ మొత్తంకి. ఓకేనా. మీ లడ్డు ఇచ్చారు, నాకు ఆ లడ్డు చాలా పసంద్ అయిపోయింది. వీళ్ళక చెప్పలేము, మళ్ళీ కొనాలి. అది ఏం చేయాలా, పడేసిన డబ్బా తీసుకొచ్చి చూస్తే పేరు దాంట్లో రాసినారు ఆహార్ ఫుడ్స్ అని. ఏం చేశాను తెలుసా, ఈయన తల దించుకొని కూర్చున్నాడు చూడు, తల ఎత్తు ఇప్పుడు యాడివేంటిది. ఈయన పిలిచి ఇక రాను, భార్గవి వాళ్ళు లడ్డు ఇచ్చినారు నాకే. లడ్డు అయిపోయింది, డబ్బా ఒకటి ఉంది. ఇతను నాతో సరే అంకుల్ ఆడిపోతానని పోయినాడు పాపం ఆహార్ ఫుడ్స్కి. చూడండి ఉండే సీక్రెట్ అని చెప్పేసాను మీకు. పోయి ఆడి నుంచి ఫోను, అంకుల్ లడ్లు చాలా రకాలు ఉన్నాయి అనుకోండి. ఏ లడ్డు అంకుల్, నాకు తెలుసు లడ్డు కావాలి, ఈ డబ్బాలు ఉన్నాయి అంకుల్. డబ్బా షాప్లో నిలబడి పాపం అడుగున్నాయి, అవదేం లేదు ఇంట్లో. వాళ్ళతో మాట్లాడుతాను నేను, లడ్డులో గోడం ఉంటుందా అంటాను ఆ షాప్ అతను. ఆయన బిజీ మాస్టర్, సార్ 3-4 రకాల లడ్లు ఉన్నాయి, యాదో ఒకటి తీసుకు. ఈ పిల్లోడు కూడా పాపం ఆడ ఏం చేస్తాడు, యాదో మొత్తం లడ్డు తీసుకొచ్చాడు. చాలా మంది క్రైస్తవుల పరిస్థితి ఏంటంటే ఎంజాయ్ చేయకూడదంట లైఫ్ని. లడ్డు తినేటప్పుడు మింగేసేయాలంట. అది పరిశుద్ధత.